ఉద్యోగం ఇది కేవలం నెల నెల వచ్చే జీతం కాదు. ఒక మనిషి ఆత్మగౌరవం, ఒక కుటుంబానికి ఆసరా అండ్ ఒక యువతి కలల బాట. ఈ యువతి మహీంద్రా లాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఆనందంతో ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది. కానీ విధి ఒక చిన్న పరీక్ష పెట్టింది. ఆమె చిన్న పాపకి ఆరోగ్యం పాడైంది. ఆ పసిప్రాణం తల్లి ప్రేమ కోసం, ఆసరా కోసం తల్లడిల్లుతోంది ఒక పక్క. మరి ఒక తల్లిగా ఆ భావనకి ఏది ముఖ్యం? ప్రాణమా లేకపోతే కంపెనీ లాభాలా? అందుకే ఆవిడ ఒక డెసిషన్ తీసుకుంది. సిక్ లీవ్ పెట్టి తన బిడ్డను దగ్గర నుండి చూసుకుంది. కానీ కంపెనీ తీసుకున్న నిర్ణయం మాత్రం అత్యంత ఘోరం. పాప ఆరోగ్యం కోసం లీవ్ అడిగినందుకు కంపెనీ ఆమెను జాబ్ నుంచి తీసేసింది. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, ఆమె కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ను ఎలాగైతే మనం డిలీట్ చేస్తామో అలాగే ఆవిడని టర్మినేట్ చేసింది కంపెనీ. సో మరి మానవత్వం అంటే ఇదేనా? కార్పొరేట్ కంపెనీలకి మనుషులు, వాళ్ళ ఆవేదనలు అర్థం కావా? కేవలం డబ్బు, ప్రాజెక్టులు, లాభాలు మాత్రమే ముఖ్యమా? ఆ యువతి కళ్ళల్లో ఇప్పుడు నీళ్లు తిరుగుతున్నాయి. భవిష్యత్తు గురించి ఆందోళన, తన బిడ్డను చూసుకుంటూ గుండెల్లో పడుతున్న బాధ నిజంగా వర్ణాతీతం. టెక్ మహీంద్రా, మీరు కేవలం ఒక ఉద్యోగం తీసివేయలేదు, ఒక తల్లి గుండెని గాయపరిచారు, మానవత్వాన్ని చంపేశారు. నిజంగా మనం ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నామా? ఇక్కడ మనుషుల కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఉంటుందా? ఇక్కడ తల్లి ప్రేమకి కనీసం అర్థం పర్థం ఉండదా? నిజంగా ఈ ఘటన మనందరినీ ఆలోచింపజేయాలి. అయితే కంపెనీ దగ్గరికి వచ్చిందో ఆవిడ మాట్లాడిన మాటలు వింటే నిజంగా అసలు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆవిడని తీసేయడం అనేది. ఆల్రెడీ తనకి హెల్త్ బాగాలేదు, లీవ్ పెట్టింది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసింది కొన్నాళ్ళు. అప్పుడు వేధించారంట వాళ్ళ టీమ్ లీడ్స్, వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్లు, వాళ్ళ పాడ్ లీడ్లు, వీళ్ళంతా కలిసి అంత దారుణంగా. అంటే లిటరల్గా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలన్నా చెప్పే వెళ్ళాలంట. ఎక్కడన్నా ఉంటుందా వాష్రూమ్కి వెళ్ళాలంటే ఒక అమ్మాయి, లేకపోతే ఒక ఆంటీ, ఒక అంకులు, ఒక అబ్బాయి, ఏ ఆఫీస్లో అయినా సరే వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా చెప్పేది ఉంటుందా? మనం అసలు అంటే ఏ సమాజంలో ఉన్నాం మనం? నిజంగా ఈవిడ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ భావన. ఇక్కడ భావన ఒకటే విక్టిమ్ కాదు. ఫర్దర్గా చాలామంది బయటికి రానివి ఇలాంటివి చాలా ఉంటాయి సాఫ్ట్వేర్ ఆఫీస్ నుంచి. అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే కత్తి మీద సాము లాంటిది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. చాట్ జీపీటీ, ఏఐ వచ్చిన తర్వాత, ఈ విప్లవాలు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు పడిపోతుంది. చాలా కంపెనీస్ లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. చాలామంది ఉద్యోగులు చిన్న చిన్న ఆఫీసులు, లేకపోతే చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ ఉండిపోతున్నారు. కన్సల్టెన్సీలు, ఇంతమంది కన్సల్టెన్సీలు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? సో ఇలాంటి నేపథ్యంలో భావన అనే మహిళ మరి టెక్ మహీంద్రా మీద యుద్ధం ప్రకటించడం న్యాయమా కాదా? మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి.